హాయ్ ఫ్రెండ్స్, జోష్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒసే, నాకు ఇందాకడి నుంచి కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు సుమిత్ర కూతురివి కానప్పుడు బోన్నారో ఎలా ఇచ్చావు మీ అమ్మకి అని చెప్పేసి పారిజాతం అడిగేసరికి జోష్నకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక జోష్న అయితే, గ్రాని, నేను ఇప్పటి వరకు కూడా నీ దగ్గర ఒక నిజం దాచాను. ఎందుకంటే నీకు నోటి దురద ఎక్కువ కదా, ఎప్పుడు ఎక్కడ ఏం వాగుతావో అని తెలిసి నీ దగ్గర చాలా పెద్ద నిజాన్ని నేను దాచిపెట్టాను. అదే బమ్మికి బోన్నారో ఎలా జరిగింది అనే విషయాన్ని అని చెప్పేసి అనేసరికి, అవునే, అసలు ఎలా ఇచ్చావు బోన్నారో? నువ్వు సుమిత్ర కూతురివి కానప్పుడు శాంపిల్స్ అసలు ఎలా మ్యాచ్ అయ్యాయి? అసలు ఏం అద్భుతం జరిగింది? నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, గ్రాని, నేను చెప్పేది పూర్తిగా విను. తల్లికి తెలియకపోవచ్చు కూతురు ఎక్కడుందో. ఇక ఆ మాటతో పారిజాతం అయితే, ఏంటి జోష్నను మాట్లాడేది? సుమిత్ర కూతురే వచ్చి బోన్నారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిందా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును గ్రాని, నేను చెప్పేది అదే. సుమిత్ర కూతురే వచ్చి బోన్నారో ఇచ్చి మరీ వెళ్ళింది తను కన్న తల్లికి అని చెప్పడంతో పారిజాతం అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. పారిజాతంకి ఒక్కొక్క నిజం అయితే తెలుస్తూ ఉండేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. జోష్న, నేను నమ్మలేకపోతున్నానే. అంటే సుమిత్ర కూతురికి సుమిత్ర కన్న తల్లి అని తెలుసా అని చెప్పేసి ఇంకొకసారి అడుగుతుంది. అవును, తన కన్న తల్లి అన్న విషయం తెలుసు, అందుకే టైంకి వచ్చి బోన్నారో ఇచ్చి వెళ్ళింది అని చెప్పడంతో ఇక పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నీకు ముందే తెలుసా అని చెప్పి అంటుంటే, అవును గ్రాని, నాకు ముందే తెలుసు. నీకు నోటి దురద వల్ల నేను ఈ విషయాన్ని బయటపెట్టలేదు అని అంటుంది. ఎవరు సుమిత్ర దశరథుల కూతురు అని చెప్పేసి జోష్నని అడుగుతూ ఉంటుంది చాలా గట్టి గట్టిగా పారిజాతం. ఎవరో కాదు గ్రాని, శివన్నారాయణ ఆస్తి మొత్తానికి వారసురాలు సుమిత్ర దశరథుల కూతురు ఎవరో కాదు, ఈ దీప అని చెప్పడంతో పారిజాతం షాక్ అయ్యి, ఏంటి నువ్వు మాట్లాడేది? దీప సుమిత్ర దశరథుల కూతురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును గ్రాని, దీపే బోన్నారో ఇచ్చి మరీ మమ్మీని కాపాడుకుంది. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? మమ్మీకి బోన్నారో ఇస్తే తన కడుపులోని బిడ్డ చనిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ కూడా దీప బావని ఒప్పించుకొని బోన్నారో ట్రీట్మెంట్ కోసం తన బిడ్డను చంపుకోవడానికి కూడా రెడీ అయింది అని చెప్పేసరికి ఇక జోష్నకి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతుంది. పారిజాతం, నీకు ఈ విషయాలన్నీ ముందే తెలుసా? నువ్వు వారసురాలివి కాదు అని దీప బోన్నారో ఇచ్చిందన్న విషయం కూడా నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదే అని పారిజాతం అంటుంటే, గ్రాని, నాకు అన్నీ కూడా ముందే తెలుసు, కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి, నువ్వు కూడా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు సమాధానం చెప్తున్నాను. ఇంకా పారిజాతం ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతుంది. అంటే దీపకు కూడా సుమిత్ర దశరథులు కన్న తల్లిదండ్రులు అన్న విషయం తెలుసు అంతేనా అని చెప్పి పారిజాతం అంటే, గ్రాని, దీపకే కాదు బావకి కూడా తెలుసు, అలాగే నాన్నకి కూడా తెలుసు అని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. ఏంటి, దీపకు ఇంత పెద్ద నిజం తెలిసినా సరే ఎందుకు సైలెంట్గా ఉంది అని చెప్పేసి అడిగితే, నేను ఉన్నాను కదా మధ్యలో అడ్డుపడడానికి, అందుకే నా నుండి తప్పించుకోవడానికి దీప నిజం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోయింది. ఇంకొకటి చెప్పారు కదా డాక్టర్ హారిక గారు, నా గురించి ఏం తెలిసినా పాజిటివ్గానే తెలియాలి, కానీ ఒకవేళ ఏదైనా నెగిటివ్గా తెలిస్తే ఇక సుమిత్ర ప్రాణాల మీదకి వెళ్తుంది అని డాక్టర్ చెప్పారు కాబట్టి మమ్మీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇక ఏ విషయము కూడా చెప్పకుండా దాచేస్తున్నారు అని జోష్న విషయాలన్నీ పారిజాతంకి చెప్తుంటే ఇక పారిజాతం షాక్ అయిపోయి సైలెంట్గా ఉండిపోతుంది. గ్రాని, ఉన్నావా అని చెప్పి ఇక జోష్న అంటూ ఉంటే, ఏంటే షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఉండాలా పోవాలా? నువ్వు ఎప్పుడో నాకు ఈ విషయాలన్నీ చెప్పచ్చు కదే అని పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని, నీకు కానీ నాకు కానీ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ప్రాబ్లం కానీ బావ వల్ల దీప వల్ల రాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే పారిజాతం ఇక షాక్ నుంచి బయటికి వచ్చి, జోష్న, ఒకటి అడుగుతాను, నిజం చెప్పవే అని అడుగుతుంది. ఏంటి గ్రాని, చెప్పు, అన్నీ చెప్పాను కదా, ఇంకా నీ దగ్గర నిజం దాచాల్సిన అవసరం నాకేం లేదు, నువ్వేం అడుగుతావో అడుగు, అన్నీ చెప్తాను అనేసరికి, ఈ విషయం దాసుగారికి తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. అయ్యో పిచ్చి గ్రాని, అసలు దీప వారసురాలు అని కనిపెట్టిందే దాసు, నీ కొడుకు. అసలు ఇల్లంతా ఇంత చండాలం చేసింది, మన ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ చేసింది అంతా కూడా నీ కొడుకే. బావకు నిజం చెప్పాడు, డాడీకి నిజం చెప్పాడో లేదో, డాడీకి నిజం చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు డౌట్ అనిపిస్తుంది. దీపకి చెప్పాడు. వీళ్ళంతా జరిగిందంతా కూడా ఈ కథ
మొత్తం జరిగింది దాసు వల్లే అని చెప్పడంతో, అరే దాసుగా, నిన్ను చంపితే కానీ మేము ప్రశాంతంగా ఉండంరా. అప్పటికీ నేను చెప్పాను, నీ కన్న కూతురే కదరా ఆస్తిని అనుభవించేది, ఎందుకురా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటావు, సైలెంట్గా ఉండిపోరా నీ కూతురి కోసం అని చెప్తూ ఉంటే వాడు నా మాట వినిపించుకోకుండా ఇలా అందరికీ నిజాలు చెప్తాడా, ఎంక్వైరీలు చేసి ఎవరో ఏంటో అని చెప్పి కనిపెట్టాలా, వీడు పెద్ద సిఐడి ఆఫీసరు, కనిపెట్టి నిజాలు చెప్పడానికి అని చెప్పేసి ఇక పారిజాతం అయితే దాసుని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే జోష్నతో పారిజాతం ఇలా అంటూ ఉంటుంది, జోష్న, దీప వారసురాలు అంటున్నావు, కార్తిక్కి కూడా ఈ విషయం తెలుసు అంటున్నావు, అంటే కార్తిక్ గాడు ఏదో ప్లానింగ్లోనే ఉంటాడు. ఇంతకీ ఇంత ఆస్తికి వారసురాలైన దీప పని మంచిగా ఉండడం కార్తిక్ ఎందుకు చూస్తూ ఉంటాడు చెప్పు? ఏదో పెద్ద ప్లాన్తోనే ఉంటాడు కార్తిక్, వాడు అంత సైలెంట్గా ఉండేవాడు కాదు, వాడు మామూలు మనిషి కాదు అని చెప్పేసి అంటూ ఉంటే, నేను కూడా మామూలు మనిషిని కాదు గ్రాని, అంతకు మించి ప్లాన్లు నేను వేయగలను అని చెప్పేసి జోష్న అంటుంది. నోరు మూసుకోవే, నీకు తొందరపాటే కానీ అంత తెలివితేటలు ఎక్కడ ఏడ్చి చచ్చాయి, అందుకే నేను లేకపోతే చూడు నీ ప్లాన్లన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాయో, ఎంతో కొంత నా సహాయం లేకపోతే నీకు ఏ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వదు అని చెప్పి పారిజాతం అంటుంటే, గ్రాని ఏంటి నన్ను అంతలా తీసి పడేస్తున్నావు అని చెప్పి అంటే, జోష్న చాలే నువ్వు చేసిన నిర్వాకం, ఇదేదో ముందే చెప్పేస్తే నేను ఏదో ఒక అరేంజ్మెంట్లు చేసేదాన్ని కదా, ఈ పాటికి ఈ కథని ఇంత సాగిచ్చేదాన్ని కూడా కాదు కదా అని చెప్పి పారిజాతం అంటుంది. సరే ఇప్పటికైనా సరే నేను చెప్పినట్టు వినవే, నీ జీవితం బాగుపడుతుంది, ఆస్తి మొత్తం తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారే, ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి పారిజాతం అంటుంటే, సరే గ్రాని చెప్పు వింటాను అని అనేసరికి ఇక పారిజాతం ఇలా మాట్లాడుతూ ఉంటుంది. జోష్న దీపే వారసురాలని తెలిసింది కాబట్టి ఇన్ని రోజులు వారసురాలు ఎవరో అసలు బ్రతుకుందో చనిపోయిందో కూడా తెలియదు అని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు వారసురాలు ఎవరో తెలిసింది, అది కూడా దీప అని తెలిసింది. దీప మనకు అందుబాటులో ఉండే వ్యక్తే కాబట్టి ఒకసారి నేను చెప్పేది విను. మీ నాన్న ఎంత తెలివైన వాడు కాకపోతే ఆస్తి మొత్తం 15 నెలలు టైం పెట్టి మరీ కార్తిక్కి రాస్తాడా, అంటే కార్తిక్కి రాస్తే దీపదే కదా, అంటే మీ నాన్నకు కూడా నిజం తెలుసేమో అని నాకు అనిపిస్తుంది. సరే ఎవరికి తెలిస్తే మనకెందుకు, తెలియకపోతే మనకెందుకు, నేను చెప్పేది విను. వారసురాలు దీప అని తెలిసింది కాబట్టి ఆ దీప మనకి ఎప్పటికైనా సరే అడ్డుగానే ఉంటుంది. ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కానీ జీవితాంతం సైలెంట్గా ఉండలేదు కదా, అందుకని ముందు మనం ఆ దీపని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి జోష్నకి పారిజాతం చెప్పేసరికి ఇక ఆ జోష్న కూడా, నిజమే, ఇప్పటికి నువ్వు సరైన మాటలు మాట్లాడుతున్నావు, సరైన మార్గంలో ఆలోచిస్తున్నావు గ్రాని, శబాష్ అని చెప్పి అంటుంది. గ్రాని దీప అడ్డు తొలగించాలంటే ఏం చేయమంటావు అని చెప్పి పారిజాతంని అడుగుతూ ఉంటే, నీకు తెలియదే, నాకు తెలుసు కదా, నువ్వు నేను లేకపోతే ఏం చేయలేవని, పిల్ల బచ్చదాని నువ్వు, ఏమన్నా అంటే నాకు అన్నీ తెలుసు అంటావు, అన్నిటికీ ప్లాన్ నేను వేస్తాను, స్కెచ్ వేస్తాను, దీపను చంపేస్తే కానీ ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకి రాదు, ఎలా చంపాలంటే అసలు ఎలా చనిపోయిందని కూడా ఎవ్వరికి తెలియకుండా చంపేయాలి. ఇక జోష్న అయితే, గ్రాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అవునే ఈ గ్రానినే మాట్లాడుతున్నాను, చిన్నప్పటి నుంచి కూడా నా మనవరాలు ఆస్తిలో పెరగాలి, యావదాస్తికి కూడా నా మనవరాలే వారసురాలు అవ్వాలి అని కోరుకున్న ఈ గ్రానీనే ఈ ప్లాన్ కూడా చేసేది. ఈ ప్లాన్ నువ్వు అమలుపరచాలే, ఆ దీపను చంపేశామంటే నీకు ఇంకా ఎదురే లేదు, నీకు ఆస్తికి అడ్డు వచ్చేవారే లేరు, ఈ ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకి వచ్చేస్తుందే పిచ్చి మొహం దానా, ఒక్కసారి నేను చెప్పినట్టు విను, ఇప్పుడే నేను దీపని ఇక్కడికి పిలిపిస్తాను, ఇద్దరం కూడా మెడ పట్టుకొని చంపేద్దాము, ఇద్దరం కూడా ఏం తెలియనట్టుగా హాల్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి పారిజాతం అంటుంటే, గ్రాని ఇప్పుడు అందరూ ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి జోష్న అంటుంది. ఏమే జోష్న, నేను చెప్పేది విను, ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేయాలి, ముహూర్తాలు చూసుకోకూడదే, ఇప్పుడు అనుకున్న పని అప్పుడే పూర్తి చేయాలి, మన చేత్తో ఉన్నప్పుడే అవకాశాన్ని మనం చేదెక్కించుకోవాలి, అందుకే దీపాన్ని నేను రూమ్ క్లీన్ చేయడానికి ఇక్కడికి రమ్మంటాను, నువ్వు మాత్రం ఈలోపు ఒక క్లాత్ తీసుకో, లేదంటే మనమే చేతులతో ఏదో ఒకటి చేసేద్దాము అని పారిజాతం అనేసరికి, గ్రాని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్. నీకెందుకే భయము, నువ్వు ఎలాంటి దానివో నాకు పూర్తిగా తెలుసు, చిన్నప్పటి నుంచి నువ్వు బాగా ఎలా పెరిగావు అన్న విషయం కూడా నాకు తెలుసు కదా, అందుకే నాకు నీ గురించి పూర్తిగా తెలుసు, భయం గీయమని నా దగ్గర నాటకాలు ఆడకు, ఆ దీపని రౌడీలతో కూడా చంపించాలని చూసావు, అలాంటిది నీకు భయమా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం.
ఇక నేను కిందకి వెళ్ళి దీపాన్ని పంపిస్తాను, నువ్వు రెడీగా ఉండు అనేసరికి జోష్న అయితే సరే అంటుంది. ఇక పారిజాతం అయితే కిందకి వెళ్ళేసరికి దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి నిజం తెలిసిందన్న విషయం దీపకు తెలియదు కాబట్టి ఇక పారిజాతం నన్ను తన మనవరాలి అనుకుంటుంది అనే భ్రమలో దీప ఉంటుంది. ఇక దీప పాలు కాస్తూ ఉంటుంది. వంటగదిలో అలా పాలు కాస్తూ ఉన్న దీప దగ్గరికి పారిజాతం వచ్చి, అమ్మ దీప భోజనం చేశావా అని చెప్పి అంటూ ఉంటే, మీ కళ్ళ ముందే కదా పారిజాతం గారు, నా బావ నాకు తినిపించాడు అని చెప్పేసి దీప అంటుంది. వసే దీప, ఇన్నాళ్ళు కూడా నువ్వు నా మనవరాలు అనుకున్నానే, కానీ నువ్వు నా మనవరాలు కాదు, జోష్న నా మనవరాలు అని తెలిసిన తర్వాత ఇంకా నేను నీకెందుకు సపోర్ట్ చేస్తానే, ఇంకా నేను నీకు సపోర్ట్ చేస్తానన్న ఫీలింగ్లోనే నువ్వు ఉన్నావు. పోనీలే, ఇలా అయినా నువ్వు మనసులో అనుకుంటే నాకు మంచిదే కదా, నేను చేయాల్సినవి అన్నీ కూడా చేసుకుంటూ పోవచ్చు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. పారిజాతం గారు, మిమ్మల్ని మాట్లాడారేంటి, ఏంటి ఇలా వచ్చారు, వచ్చి సైలెంట్గా ఉన్నారేంటి అంటే, అదే దీప జోష్న రూము చాలా బాగలేదు, ఒకసారి వెళ్ళి క్లీన్ చేసి వస్తావా, నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి పారిజాతం అంటుంటే, అదేంటి పారిజాతం గారు, నేను డ్యూటీకి రాగానే ముందు చేసింది జోష్న గదే, అప్పుడు బాగానే ఉంది కదా, ఇంతలోనే బాగలేకపోవడం ఏంటి అని దీప అడుగుతూ ఉంటుంది. ఓసిని, దీనికి సమాధానాలు చెప్పాలా, ఎన్ని సమాధానాలు చెప్పాలి బాబు, ఎన్ని ప్రశ్నలు వేస్తావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఏమో ఏదో జ్యూస్ అయితే దొల్లింది, అందుకే దాన్ని నువ్వు క్లీన్ చేస్తావా, నేనే క్లీన్ చేసేదాన్ని, కానీ నాకు నడుం పట్టేసింది, అందుకే నిన్ను పిలుస్తున్నాను దీప, మరోలా ఏమనుకోవద్దు అని పారిజాతం అంటే, సరే మీరు పదండి నేను వస్తున్నాను అని చెప్పి దీప అంటుంది. లేదు దీప, నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు, నిన్నొక్కటే ఎలా పంపించగలను, దగ్గరుండి తీసుకొని వెళ్తానురా అని చెప్పి పారిజాతం అయితే అంటుంది. అప్పుడే ఇక దీప అయితే, అదేంటి దగ్గర నుండి తీసుకెళ్లడం ఏంటి పారిజాతం గారు, నేనే వస్తాను మీరు పదండి అని చెప్పంటుంటే, అయ్యో బంగారు తల్లి నువ్వు రా అమ్మ నాతో పాటు అని చెప్పి ఇక దీపని తన వెంట పెట్టుకొని పైకైతే వెళ్తుంది పారిజాతం. శివనారాయణ అప్పుడే తన రూమ్లో నుండి బయటికి వచ్చేసరికి దీపని తన చేయ పట్టుకొని పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది పారిజాతం. ఆ విషయాలన్నీ కూడా గమనిస్తాడు శివనారాయణ. ఏంటి మధ్య దీపం మీద ప్రేమ మరీ పెరిగిపోతుంది అని చెప్పి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక దీప అయితే రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పటికే జోష్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. దీపను చంపుతున్న విషయం బయటికి తెలిస్తే ఇక మామూలుగా ఉండదు అని చెప్పేసి జోష్నకి కూడా తెలుసు. ఇక ఆ విషయాలన్నీ తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మాయి గారు కొంచెం తప్పుకోండి, రూమ్ అంతా ఊడుస్తాను, పారిజాతం గారు చెప్పారు రూమ్ బాగలేదు అని చెప్పడంతో తన రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఎటువంటి జ్యూస్ కూడా కింద పడి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఏంటి ఎందుకు ఇలా చెప్పారు, రూమ్ బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది దీప. ఇక పారిజాతం ఎంట్రీ ఇచ్చి డోర్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు పారిజాతం గారు డోర్ క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, నీకోసమే దీప ఎదురు చూస్తున్నాం అని చెప్పి పారిజాతం జోష్న అంటూ ఉంటారు. జోష్న, ఏంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నావు, మీ ఇద్దరు నన్ను చుట్టుముట్టారు, ఏం చేయబోతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం చేయబోతున్నామా, నిన్ను చంపబోతున్నాం, ఎందుకంటే నువ్వే నిజమైన వారసురాలువని నాకు ఎప్పుడో తెలిసిందే దీప, నిన్ను బ్రతకనిస్తే నా మనవరాలు ఎలా వారసురాలు అవుతుంది చెప్పు, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో త్యాగాలు చేసి బిడ్డల్ని కూడా మార్చేసి నా మనవరాలకే అన్నీ దక్కాలనుకున్నాను, ఇప్పుడు నువ్వొచ్చి ఆస్తిని అలాగే మిగిలిన గౌరవాన్ని తన్నుకుపోతే నా మనవరాలు ఏమైపోవాలి, నా కష్టం వృధా అయిపోదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు నువ్వే అడ్డుకున్నావు, అదే నువ్వు చనిపోతే ఈ ఆస్తి మొత్తం కూడా నా మనవరాలి కాళ్ళ కిందకి వచ్చేస్తుంది అని పారిజాతం చెప్తూ ఉండడంతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పారిజాతం గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంటే, ఒసే ఆపవే, నువ్వు నీ వేషాలు నా దగ్గర కాదు, నువ్వు వారసురాలు అని తెలిసిన తర్వాత కూడా నీ మీద ప్రేమ చూపిస్తానని అనుకుంటున్నావా, నువ్వు దాసు కూతురై ఉంటావని, నా మనవరాలు అయి ఉంటావని ఇన్ని రోజులు కూడా నీ మీద ప్రేమ చూపించాను, నువ్వు సుమిత్ర దశరథుల కూతురని తెలిసిన తర్వాత నీ మీద నాకు ఎందుకు ప్రేమ ఉంటుందే అని చెప్పేసి ఇక పారిజాతం అంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా శివనారాయణ గమనిస్తూ ఉంటాడు. అదేంటి దీప రూమ్కి వెళ్ళింది కదా క్లీన్ చేయడానికి, చాలాసేపు అవుతుంది, ఇంకా బయటికి రాలేదేంటి, ఏమై ఉంటుంది, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయిందా అని చెప్పేసి ఇక అనుకుంటూ శివనారాయణ పైకి వెళ్ళేసరికి పారిజాతం మాట్లాడాల్సిందంతా కూడా మాట్లాడేస్తుంది. నువ్వు వారసురాలు అనుకొని
విర్రవీగుతున్నావేమో. నువ్వు సుమిత్ర దశరథుల కూతురుగా ఉండాల్సిన అవసరమే లేదు. అలా నేను ఎప్పటికీ అవ్వనివ్వను. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అలాంటి కష్టం ఒక్కసారిగా నువ్వు వచ్చి వృధా అయిపోతే ఎలా చెప్పు? నా కష్టం అస్సలు వృధా కాకూడదు. నువ్వుంటే నా మనవరాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నా తెలివితేటలతో నేను నా మనవరాల్ని మళ్ళీ ఈ ఇంటికి వారసురాల్ని చేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పారిజాతం. ఇక అప్పుడు జ్యోత్స్న అయితే, ఏంటి గ్రాని, నువ్వు పని కానిస్తావా, ఇంకా కబుర్లు చెప్తూ ఇలాగే కూర్చుంటావా? ఇలా నువ్వు టైంపాస్ చేస్తూ ఉంటే రావాల్సిన వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. అప్పుడు మన ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇక నువ్వే ఆలోచించుకో. నువ్వు కావాల్సిన పని, జరగాల్సిన పని గురించి చూడు. ఈ దీపతో కావాలంటే తర్వాత ముచ్చటించుకోవచ్చులే అని చెప్పేసి ఇక జ్యోత్స్న అంటుంటే, తర్వాత ముచ్చటించడానికి ఇంకేముంటుందే మనవరాల, దీన్ని ఇప్పుడు పంపించేస్తున్నాం కదా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఇక దీప దగ్గరికి వెళ్ళి ఇక దీప మెడ పట్టుకోబోతుంటే అప్పుడే శివనారాయణ ఎంట్రీ ఇస్తారు. పారిజాతం అని చెప్పేసి ఇక పారిజాతం చంప పగలు కొడతాడు. నువ్వు చేస్తున్నదంతా కూడా నేను చూశాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి పారిజాతాన్ని అడుగుతూ ఉంటే అది అది అని చెప్పి గమ్ముగా ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అది కాదండి, ఆ దీపకి తల తిరుగుతుందంటే మెడ పట్టుకోబోతున్నాను అంటుంటే, నోరు మూయ్, నేను ప్రతిదీ విన్నాను. వారసురాలు కాదు ఏంటి, ఇవన్నీ కూడా విన్నాను. అంటే దీపే నా వారసురాలు కదా అని శివనారాయణ అంటాడు.